హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి మెత్తళ్ళు దోసకాయ కర్రీ. అందుకోసం అని చెప్పేసి మార్కెట్లో నల్లగా ఉండే మెత్తళ్ళు కాకుండా ఇలా తెల్లగా ఉండే మెత్తళ్ళు తీసుకోండి. ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ను చూద్దాము. ఈ క్లీనింగ్లో మనము తోక భాగము, రెక్కలు, తల భాగము, పొట్టలో క్లీన్ చేసుకోవాలండి. పొట్ట దగ్గర నుంచి తల వరకు ఉన్న పాటుని నీట్గా సపరేట్ చేసి ఒక టూత్ పిక్ తీసుకొని పొట్టలో ఉండే భాగం అంతా తీసేయండి. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అది తీయటం వల్ల మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా మెత్తలన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అందులో వాటర్లో వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచండి. తర్వాత దాని పై భాగం అంతా నీట్గా రుద్దినట్లు కడిగితే దానిపైన ఇసుక ఏదన్నా ఉన్నప్పుడు అదంతా వచ్చేసి నీట్గా ఉంటుంది. తర్వాత దాని పొట్టలో మిగిలి ఉన్న పార్ట్ని ఏదన్నా ఉంటే తీసివేయండి నీట్గా. ఈ తీసివేసిన అన్ని మెత్తలన్నీ ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత వేరే వాటర్లో వేసి వీటన్నిటిని మరొకసారి నీట్గా వాష్ చేయండి. ఆ విధంగా 2-3 సార్లు కడగటం వల్ల దాంట్లో ఉండే ఇసుక ఏదన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 కిలో దోసకాయలు తీసుకున్నాను. ఈ దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయి కదండి, చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ముందుగా హీట్ అయిందో లేదో చూసుకొని ఈ మెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఫస్ట్ కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకోవటం వల్ల మంచి వాసన రాకుండా ఉంటుందండి. ఈ విధంగా మనము కొంచెము ఆయిల్లో ఈ విధంగా ఫస్ట్ గరిటె పెట్టకుండా నీట్గా ప్యాన్తోనే మనం తిప్పుతూ ఉండాలండి. ఒక 3 నిమిషాలు తిప్పిన తర్వాత గరిటె తీసుకొని చిన్నగా ప్యాన్కు అతుక్కున్న వాటిని చిన్నగా తీయాలండి, లేకపోతే విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా నీట్గా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినటువంటి మెత్తలను వేరొక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలండి. ముందు 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయ చీలికలు తీసుకొని కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించండి. మరీ బ్రౌన్ కలర్లో అవసరం లేదండి. ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు ఆయిల్లో. ఈ టైంలో మనము దోసకాయ కట్ చేసుకున్న దోసకాయని ఈ ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో మనము ఒక 10 నిమిషాలు ఆ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఒక 10 నిమిషాలు ఎంచుకుంటూ ఉంటే మనకు దోసకాయలో ఉన్న వాటరు అది కూడా ఈ దోసకాయ ఉడికేదానికి ఉపయోగపడుతుంది. వీటికి ఏమి అవసరం లేదండి ఆయిల్ అందుకు. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన పని లేదండి ఈ కూరకు. ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి. మగ్గించిన తర్వాత మరి తీసి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. కొద్దిగా 70% ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి కొంచెం రాళ్ళుప్పు వేసి మనము కారము మనకు రుచికి తగినంత వేసేసి కొంచెం పసుపు వేసేసి కొద్దిగా గరిటెతో ఆ విధంగా తిప్పి కొద్దిసేపు ఈ టమోటాలు మగ్గేటట్లుగా మనము కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచినామంటే అదంతా ఆ చెమ్మకే మగ్గిపోతుందండి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తళ్ళను ఈ టైంలో మనము యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి మనకు తగినంత మనకి ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేయండి. మసాలాలు అవన్నీ వేయకోకుండా ఈ విధంగా కమ్మగా దోసకాయతోనే మనము టేస్ట్
సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసుకొని దోసకాయ ముక్కని లాస్ట్గా చివరిగా దింపేటప్పుడు మనము కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెత్తల్లా దోసకాయ కర్రీ రెడీ అవుతుందండి.